ఎవడో ఒక మర్డర్ చేస్తాడు మంత్రి, మొన్న ఒకడు శిక్ష పడింది కదా అట్లాగే, డైరెక్ట్గా మర్డర్ చేసిన తర్వాత అటు దొరికాడు అంటే అది కూడా లోకల్గా ఉన్న గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి, పోలీసులు కానీ. ఏ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి పట్టుకున్నాక అతను బయట తిరిగితే ఇంకేముంటుంది సెక్యూరిటీ అవతల వాళ్ళకి? పప్పు యాదవ్ గాళ్ళు అంటూ బయట తిరిగితే ఏముంటుంది అక్కడ? కాబట్టి అవసరం ఇది. కానీ బీజేపీ దగ్గర తప్పు జరగదా, ఎన్డీఏ దగ్గర తప్పు జరగదా? 10% ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఏమీ లేదు శుద్ధపోస అని నేను చెప్పను, 10% ల్యాప్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, స్వార్థానికి వాడుకోవచ్చు. కానీ వాళ్ళలో పాప భీతి ఉంది, ఏమనుకుంటారో జనం, ఎందుకు వచ్చిన గొడవలే, లేకపోతే ఆంధ్రాలో వ్యవహారాల్లోనే ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వాలి, తెలంగాణలో కేసీఆర్ వాళ్ళని ఇలా జోలికి రాకుండా ఎందుకు ఆగింది, అది కరెక్ట్ కాదు అన్నది. లేకపోతే రేవంత్ వాళ్ళే చెప్పారు కదా కేసు పెట్టమని కేటీఆర్ విషయంలో, లేకపోతే కేంద్రం అదే సిబిఐ ఈడీ నాడు జగన్ అడిగాడు, నేడు బాబు అడుగుతున్నారు, అక్కడ వాళ్ళు అడిగారు కాంగ్రెస్ వాళ్ళు, పెట్టలేదు కదా. చెయ్యాలనుకుంటే ప్రత్యర్థి నేర్పించాలనుకుంటే చెయ్యొచ్చు కదా, చేయలేదు కదా. అది హానెస్ట్గా నిలబడింది కదా, రాష్ట్ర వ్యవహారాలు రాష్ట్రమే చూసుకోండి, జాతీయ స్థాయి వ్యవహారాలు అయినప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పింది. వాళ్ళ వరకు 100కి 90% సెక్యూరిటీ ఉంది అంటున్నా నేను. అదే కాంగ్రెస్ వస్తే రేపు